షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏమండి, ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు సీత. మీరేం చెప్పనవసరం లేదు. మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో, దేని గురించి ఆలోచిస్తున్నారో నాకంతా తెలుసు. తెలుసు అంటోందేంటి? నా గురించి, జానక్ గురించి సీతకి ఎలా తెలుసు? నీకేం తెలుసు సీత? మీరు చెప్పకపోతే నేను తెలుసుకోలేననుకుంటున్నారా? మీకు ఆ శ్రీరాముడంటే చాలా ఇష్టం. అందుకే శ్రీరాముల వారి విగ్రహం చూడగానే శ్రీరాముడి గొప్పతనం గురించి, ఆయనకున్న సుగుణాల గురించి, ఆయన పడిన కష్టాల గురించి, శ్రీరాముడి చరిత్ర మొత్తం గుర్తు చేసుకుంటూ భక్తి పారవస్యంలో మునిగిపోతున్నారు, అవునా? వెళ్దాం రండి. నమస్కారం రామరాజు గారు, బాగున్నారా? బాగున్నానండి. ఆ మధ్య వచ్చేవారు, మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చారండి. చెప్పండమ్మా, అర్చన, అభిషేకమా? మా కుటుంబం అందరి పేర్ల మీద అభిషేకం జరిపించండి. అలాగే అమ్మా. పేర్లు చెప్పండమ్మా. రామరాజు, సీత, శంకర్, శ్రావణ్, నాని. రామరాజు నామధేస్య, సీతా నామధేస్య. పంతులు గారు, దాక్షాయిని, సరస్వతి పేర్ల మీద కూడా జరిపించారు. అలాగే అమ్మా. దాక్షాయణ నామధేస్య, సరస్వతి నామధేస్య, సహ కుటుంబానాం క్షేమస్థైర్య అభయారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ఓం తచ్చయ్యోరా వృణిమహే గాతుం యజ్ఞాయ. నా భర్త, నా మరుదులు, నాయనమ్మ, తాతయ్య అందరూ క్షేమంగా ఉండేలా చూడు స్వామి. నా భర్త చాలా మంచివారు. అందరికి మంచి చేయాలి, సాయం చేయాలి అనుకుంటారు. నా భర్త పరువు ప్రతిష్టలు పెరిగేలా చూడు స్వామి. నా భర్తకి ఎలాంటి కష్టాలు, సమస్యలు రాకుండా, ఎలాంటి అవమానాలు ఎదురవ్వకుండా చూడు స్వామి. నా భార్య, తమ్ముళ్ళు అందరూ బాగుండేటట్టు ఆశీర్వదించు స్వామి. దేవతలాంటి సీతను నాకు భారీగా ప్రసాదించినందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి. నా కారణంగా కానీ, నా తమ్ముళ్ల కారణంగా కానీ, మరి ఎవరి వల్ల కానీ నా భార్య సీత ఎలాంటి కష్టాలు పడకుండా చూడు స్వామి.